రాయలసీమ జీవనాడి హంద్రీనేవాకు 5 ఏళ్ల జగన్ పాలనలో చేసిందేమీ లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ హయాంలో పులిచింతల, పింజా, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని, కానీ గత ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు ₹1 కూడా ఇవ్వలేదని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, డ్యాములు కానీ, వాటి యొక్క మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పనులు చేయకపోతే వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోతాయనేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ యొక్క ప్రాజెక్టులు కానీ, డ్యాములు కానీ, రిజర్వాయర్లు కానీ వాటి రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేయనిటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందుకే ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, మరి ఏదైతే పించా డ్యాము కొట్టుకుపోయినా, అన్నమయ్య డ్యాము మరి కొట్టుకుపోయి ఆ రోజు ఊర్లు తుడిచిపెట్టుకుపోయి 42 మంది చనిపోయిన, గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు మనందరం చూసినటువంటి స్థితిలో రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయం. ఆ పోలవరం ప్రాజెక్టుకి భూములు, ఇళ్లు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ₹1 కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం, దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ